హాయ్ అందరికీ, నా చిట్తల్లి ఫ్రెష్ అవుతుంది. అయితే ఇవాళ మేము ఒక హల్దీ ఫంక్షన్కి పోతున్నాం. ఎవరిది అని అంటే మా ఆయన వాళ్ళ చెల్లెది, మా ఆయన వాళ్ళ సొంతం పిన్ని కూతురు. అయితే తన హల్దీ ఈవెంట్కి వెళ్దాం అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే బయట వర్షం వచ్చేలాగుంది, మస్తు మబ్బులు ఉరుములు. కాకపోతే వర్షం అయితే స్టార్ట్ అవ్వలేదు. వర్షం స్టార్ట్ అయిందా? వర్షం స్టార్ట్ అవ్వలేదు. కాకపోతే ఇంకా మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు రెడీ అవుతున్నాం. హల్దీ ఈవెంట్ నైట్ కాబట్టి ఈ పెళ్ళి కూడా నైటే. ఈసారి పెళ్ళి కొంచెం వేరే పెళ్ళి ఇది మొత్తం డిఫరెంట్. నా చిడతల్లి ఇప్పుడే ఫ్రెష్ అయింది, ఆమెకి టవల్ ఇవ్వాలంట. అదే నా చిడతల్లి డ్రెస్ కూడా చూపిస్తా, ఇద్దరు అవుట్ఫిట్. ఇది నేను డ్రెస్ కస్టమైజ్ చేయించిన హాఫ్ శారీ, శ్రీ కేవి బోటిక్. ఆల్రెడీ నా గృహప్రవేశం అప్పుడు అంటే కస్టమైజ్ చేసిన అక్కనే ఇప్పుడు నాకు మళ్ళీ హల్దీకి పెళ్ళికి బ్లౌజ్ అంటే ముందు ఎప్పుడో స్టిచ్ చేయించుకున్నా. పెళ్ళికి కూడా రిసెప్షన్కి కూడా అక్కనే. ఇంకా మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే అప్పుడు కూడా అక్కనే కస్టమైజ్ చేసి ఇస్తుంది. తక్కువ బడ్జెట్లో చేసి చెప్పిన. కొంచెం కదా హల్దీకి మొత్తం ఎల్లో వేసుకుంటే బాగుండదని చెప్పింది, అందుకే కొంచెం ఆరెంజ్ మిక్స్ చేసింది. నా ఫోన్ మ్యాచింగ్ అనమాట, 17 Pro Max మ్యాచ్ అవ్వాలని చెప్పి అట్లేం లేదు కానీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇట్లా చేసింది. రెడీ అయితే బాగుంటుంది. ఏమంటే ఇప్పుడే బయట వర్షం పడుతుంది, ఇంకా తగ్గిపోయింది కనిపిస్తలే. దీనికి మ్యాచింగ్ అని తీసుకుంటాం. అక్కడ మా ఆడపడుచు వాళ్ళు రెడీ అయ్యారంట. పూర్తిగా మేము కూర్చొని వీడియోస్ తీసుకుంటూ రెడీ అవుతున్నాం. అయితే దీనికి ఈ గాజులు, ఈ హ్యాండ్కి మా ఆయన ఇచ్చిన వింటేజ్ వాచ్ మస్తు సెట్ అవుతుంది కదా. ఎడబెట్టినది ప్రియతమా తెచ్చినప్పుడు ఎందుకమ్మా డల్లు ఉన్నావు. నేను కాదు, కామెంట్స్లో అడుగుతావు. ఎందుకు డల్గా ఉన్నానా? ఏదో గొడవ అయింది అంటే చిన్న గొడవ అయింది. ఆ గొడవకి ఆ అలక తీర్చడానికి బాగా గిఫ్ట్ ఇచ్చిండని మీరు అన్నారు కదా. రైట్, నిజమా? ఇలా గెలుచుకున్నారు మీరు, నిజమా కాదా? నేనేం డల్గాలేని హ్యాపీగానే ఉన్నా. అంటే ఎక్కువ ఎక్సైట్ అయితే ఏందక్క ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు అంటారు. నార్మల్గా హ్యాపీనెస్ లోపల ఉంది కానీ బయట చూపించుకోలేదు అంతే. అంటే నవ్వి నాకు మంచిగా హ్యాపీగానే ఉన్నా, నాకు మంచిగా అనిపించింది. నేను ఎన్నిసార్లు ఆ వీడియో చూసుకున్నాను, మీరే అట్లా అంటున్నారు. ఏం లేదు, ఫైనల్గా గాజులు అయితే ఇవి. దీనికి ఇట్లా 2 షేడ్స్ అని ఇట్లా వేసుకున్నా. జుంకాలే కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి, కాకపోతే ఓకే, ఎందుకంటే నేను ఏం చైన్ ఎక్కువగా హెవీ వేసుకోలేదు కాబట్టి ఈ జుంకాలు వేసుకున్నా చాలా డేస్ తర్వాత. అంతే, ఇంకేం లేదు. వాచ్ వేసుకుంటే ఫైనల్లీ ఐఎమ్ రెడీ. ఫైనల్లీ మేమైతే రెడీ అయిపోయినాం. జస్ట్ 10 minutesలో అని అనుకున్నారా, హాఫ్ అన్ అవర్ పట్టింది రెడీ అవ్వడానికి. అయితే నా చిట్తల్లి ఏం వేసుకోలేదు, జస్ట్ డ్రెస్ హల్దీ అవుట్ఫిట్ వేసుకుంది. కమ్మలు ఏమైందంటే నా చిట్తల్లిది చెవులు ఇయర్ రింగ్స్ తీసేసిన తర్వాత మళ్ళీ పెడదామంటే పెట్టించుకోలేదు. ఏమైంది, ఇంకా అది మూసుకోపోయింది. ఎంత పెద్ద ఈవెంట్ చేస్తానో నేను, అది ఎంత మంచి ఫంక్షన్ చేసిన, అమ్మవారి గుళ్ళో చేసిన దానికి ఆమె కొంచెం కూడా పట్టింపు లేకుండా మళ్ళీ మూసుకోపోయింది. మళ్ళీ కుట్టియాలి మళ్ళీ. సరే, ఇప్పుడైతే ఇంకా మా చిన్న ఆడపడుచు పెద్ద ఆడపడుచు వాళ్ళు వెళ్ళిపోయారంట. చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కకి పికప్ చేసుకొని ఇప్పుడు వెళ్తున్నాం. వాళ్ళేమో 5 o'clock రమ్మన్నారు. మనం ఎప్పుడు లేటే కాబట్టి 1 hour లేట్ వెళ్తున్నాం, 6 o'clock. వర్షం అయితే చినుకులు కొంచెం పడుతుంది, కానీ ఏమవుతుందేమో అంటే రావద్దు అని మొక్కుకున్నాం. పాపం పెళ్ళి కదా, ఎంతో మంచిగా చేయాలి అనుకుంటారు, మళ్ళీ చేసుకోలేము కాబట్టి వర్షం రాకపోవడమే బెస్ట్. కానీ ఈ సమ్మర్లో వర్షం ఏంటో ఏమో అర్థమే కాదు. సరేలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎల్లో షర్ట్ దొరకలే చిన్న నీకు? చిన్న దొరికే చెట్టే అంది ఇదా?
పాపం ఈడే అవుట్ ఆఫ్ స్టేషన్ అయిపోతాడు ఎప్పుడు. అందరు ఒక మ్యాచింగ్లు ఉంటారు, సింకులు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. ఆడొక్కడే రేపు మ్యాచింగా. ఒక వీడియోలో నేను చెప్పినందుకు మా అక్క హట్ అయ్యి మరి అరే పాపం నిజమే కదా అని అప్పటి నుంచి మ్యాచింగ్ చూస్తుందంట. రాలే ఇంటికి ఉంది కాకపోతే కొంచెం వేరే ఉంది టైట్ అయింది. అంతకు మించి అన్నమాట మా చిన్నగాడు. ఇక పెళ్లి కూతురు దాచుకుంటుంది. పెళ్లి కూతురు మేము ముందే వచ్చేసినాం. పెళ్ళోనా ఎల్లో డట్టి పెళ్ళోనా రీలు చెప్పు. కయ్యూ కమ్ హియర్. ఇగో ఈమె నా చిట్టి చెల్లెమ్మ. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. మీరు ఎప్పుడు వచ్చిరక్క? మేము వచ్చి హాఫ్ అన్ అవర్. నీ మెహందీ చూపి చింటూ. వావ్ సూపర్ వేసుకున్నావు. అవునా మస్తు వేసింది. ఇక అబ్బా మా తను చూపి. వీళ్ళకి ఎంత టైం దొరికిందంటే మేము అయిపోయింది స్టార్ట్ అయింది అనుకున్నాం అక్క. అయ్యో ఇటు చూడు పప్పి. అయ్యో పెట్టేటోళ్ళు. ఇంకో ప్లక్కర్ పెట్టుకుంటావా పిన్ని? హాయ్ హాయ్. హాయ్ వీడియో అక్కడ హాయ్ చెప్పు. మిస్ పెళ్లి కూతురు, కూలెస్ట్ పెళ్లి కూతురు. హాయ్ చెప్పండి. హాయ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకో. అది కూడిపోతుంది, దాన్ని సెట్ చేస్తుంది పెళ్లి కూతురు. ఏడ్చి ఏడ్చి ఇప్పుడు కొంచెం కూల్ అయిన పెళ్లి కూతురు. అప్పటి నుంచి ఏడ్చింది, చాలా ఏడ్చింది అని అనుకోకండి. మన పద్ధతే కాదు, ఏదో పద్ధతిలో వేసుకుంటారు. బొట్టెందుకు పెట్టుకోలే అని మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. చెప్పు పప్పి. క్రిస్టియన్ ఇంత సిగ్గుపడుతుంది పెళ్లి కొడుకు లేడీడా. సిగ్గుపడుతున్నప్పుడు పైన చూడు కొంచెం గజాల కొంచెం చూడు గజాల. సరే అంటే క్రిస్టియన్ సరే హాయ్ చెప్పు. హాయ్. కావాలని నేర్పిద్దామని ప్లాన్ చేస్తారు. చిన్నత్తమ్మ బ్లాగర్ పట్టుకో అత్తమ్మ ఒకసారి. బ్లాగర్ ఓన్లీ స్టేటస్ వరకే. బ్లాగర్ స్టేటస్ బ్లాగర్ వాట్సాప్ స్టేటస్. వాట్సాప్ ఫేస్బుక్ అయితే మస్తు ఉంటుంది. పేలిపోతాయా? మస్తు ఉండదు. పెళ్లి కూతురు ఫస్ట్ రెడీ అయి కూర్చుంది, కానీ ఇంకా ఇక్కడ డెకరేషన్ అవ్వడానికి చాలా టైం పట్టింది. మేము 6 o'clock వచ్చినాం ఆల్రెడీ. అంటే మాకేమన్నారంటే 5 o'clock స్టార్ట్ అవుతుంది హల్దీ అని అన్నారు, కానీ ఇంకా చినుకులు పడేసరికి కొంచెం లేట్ అయినట్టుంది. అంటే టెర్రస్ పైన కదా, మళ్ళీ చినుకులు పడి టెన్షన్ పడి, అంటే చినుకులు పడడం వల్ల వర్షం పడుతుందేమో, మళ్ళీ డెకరేషన్ అంతా ఖరాబ్ అయిపోతుందేమో అనేసి అనుకొని కొంచెం లేట్గా స్టార్ట్ చేసారు. కానీ ఇంకా పెళ్లి కూతురు ఏమైంది అంటే ఏం చేసింది అని అంటే ముందే రెడీ అయిపోయింది. అప్పటికి మేము వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మెల్లగా మా అందరినీ చూసి రెడీ అవ్వడం స్టార్ట్ చేసింది. తనే రెడీ అయింది. కానీ ఎంతైనా డెకరేషన్ అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకా వర్షం పడడం వల్ల కొంచెం లేట్ అయింది. 8 o'clock ఇంకా మా ఈవెంట్ స్టార్ట్ అయింది. నాకు ఇక్కడికి వచ్చేసరికి అంటే 1 hour లేట్ అయిందేమో, కానీ ఇంకా 2 hours ముందే వచ్చిన అన్నట్టు ఫీలింగ్. ఎందుకంటే 8 o'clock స్టార్ట్ అయింది కాబట్టి మేము 6 o'clockకి వచ్చినాం కాబట్టి ఎంతైనా టైంకి ఉంటున్నాయి ఇప్పుడు ఈ మధ్య. అయితే పెళ్లి కూతురు పేరు చెప్పలేదు కదా, తన పేరు మౌనిక. అయితే వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనమాట.
నా లైఫ్లో ఇప్పటివరకు క్రిస్టియన్ పెళ్ళి అంటే ముస్లిమ్స్ వాళ్ళ పెళ్ళి చూడలేదు. తెలుగు పెళ్ళి, బంజారా పెళ్ళి కూడా చూడలే. మా అమ్మమ్మ ఎట్లో ఏదో రకంగా ఆమె చేసినట్టు, ఆమె చెప్పినట్టు నేను వీడియో తీసుకున్నా. అంతేకాని అంటే ఎక్కువగా అయితే తెలుగు వాళ్ళ పెళ్ళి అందరు చేసుకుంటారు కదా, ఆ పద్ధతి అందరికీ తెలుసు. కాకపోతే నాకు మాత్రం నేనైతే ఫస్ట్ టైం క్రిస్టియన్ పెళ్ళి ఇప్పుడు చూడబోతున్నా. అయితే తను కొంచెం ఎక్కువగానే సిగ్గుపడుతూ ఉంటుంది. అంటే ఎక్కువ అంటే ఫ్రీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, హ్యాపీగా. కానీ కొంచెం మొహమాటం, కొంచెం అంటే ఎక్కువగా కూల్గా ఉంటుంది. కూల్ అండ్ కామ్ అంతే. ఆమె పని ఏదైనా ఎక్కువ టెన్షన్ తీసుకోదు. లైఫ్ చిల్ అంతే. ఇంకా అక్కడ ఎవరైనా పడ్డరు అని అంటే అవునా అని మెల్లగా చూస్తుంది. అంత కూల్ అనమాట పెళ్లి కూతురు. గాడ్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకో తెలుసా, వర్షం పడలేదు. తోడు పెళ్లి కూతురికి మా అరిలు మా చిట్టి చెల్లెకి ఏం లేదు మెడలో అని చెప్పేసి మా చిన్న ఆడపడిచి ఏం చేసిందంటే లిల్లీ పూల మాల అల్లేసింది, మంచిగా మెడలేసింది, సెట్ అయిపోయింది తనకి. వీళ్ళు మా చిన్నత్తమ్మ ఫ్యామిలీ, అంటే మా అత్తమ్మకి సొంత చెల్లె అనమాట. ఇప్పుడు పెళ్లి కూతురు ఉంది కదా, తను మా అత్తకి సెకండ్ చెల్లె కూతురు. మా అత్త వాళ్ళు మొత్తం ముగ్గురు అక్క చెల్లెలు, ముగ్గురు అన్నదమ్ములు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను కదా మా అత్త వాళ్ళ గురించి. అయితే నాకు ఈ ఫ్యామిలీ, మా అత్త సైడ్ ఫ్యామిలీలో మొత్తంలో స్టార్టింగ్లో మా పెళ్ళైన కొత్తలో నేను అంటే ఈ పెళ్లి కూతురు పేరు మౌనిక. మా మౌనికతోనే ఉండే నేను ఎక్కువగా. చాలా వరకు షేర్ చేసుకునేదాన్ని నేను. ఇంకా తర్వాత గ్యాప్ వచ్చింది. మేము ఇటు సైడ్ అయిపోయినాం, వాళ్ళు వేరే సైడ్ షిఫ్ట్ అయిపోయారు. ఇంకా చాలా గ్యాప్ వచ్చేసింది. పాప పుట్టింది, నేను బిజీ అయిపోయినా, తను బిజీ అయిపోయింది. తను జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్. కానీ నేను నా లైఫ్లో కూలెస్ట్ గర్ల్ని చూడటం అంటే తననే. అంత కూల్గా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి ఎంత కూల్గా ఉంటుందో. చాలా మంచిది కూడా. ఇంకా మా మౌనిక వాళ్ళ చెల్లె వచ్చి, తన పేరు దీపు, వాళ్ళ చెల్లె, వద్దున ఫేషియల్ చేసేసేయి, మొత్తం ఫేషియల్ నెక్స్ట్ డేకి మస్తు గ్లో రావాలి, రుద్దుతూనే ఉండు ఫుల్ అని అన్నది. నాకేంటంటే ఇంకా నేనేమనుకున్నా, అరే ఆమె మేకప్ అప్పుడే వెళ్ళిపోయింది, ఇంకా స్టిల్స్ సోలోగా అసలు ఏం దిగలేదు కదా, సింగిల్ ఫొటోస్ ఏం దిగలేదు అని నా బాధ. ఇంకా వచ్చి రుద్దేయమని చెప్పారు. ఇంకేం చేస్తాం, ఇంకా నెక్స్ట్ డే గ్లో రావాలి పెళ్ళిలో అని చెప్పేసి ఇంకా వైట్ డ్రెస్ వేసుకుంటారు కదా, వైట్ ఫ్రాక్. సో వైట్ ఫ్రాక్లో ఇంకా మంచిగా గ్లో రావాలి అని ఫుల్ రుద్దు అనేసరికి నేను ఇంకా ఫేషియల్ స్టార్ట్ చేసేసిన అక్కడే. అయితే ఈ హల్దీకి మా ఆడపడుచు వాళ్ళు మేము అందరం ఉన్నాం, కానీ ఇంకా మా అత్త వాళ్ళు రాలేదు. అంటే అత్త వాళ్ళు వేరే సైడ్ వెళ్ళిపోయారు, వాళ్ళు కొంచెం బిజీ ఉండే. మీరు అంటూ ఉంటారు కదా మీ అత్త వాళ్ళు ఎందుకు రాలే అని చెప్పేసి. మా ఇంటి సైడే కాదు, వాళ్ళ ఇంటి సైడ్ కూడా మా అత్త వాళ్ళు రాలేదు. అంటే వాళ్ళు కొంచెం బిజీగా ఉంటారు, ఈ టైంలో ఇంకెక్కువ బిజీ ఉంటారు. ఇంకా పెళ్ళికి వస్తారులేండి. ఈయనే పెద్ద మామ, ఈయనే చిన్న మామ. మా అత్తకి 2 తమ్ముళ్ళు అని చెప్పిన కదా, వాళ్ళిద్దరు. ఇంకొక తమ్ముడు పూణేలో జాబ్ చేస్తాడు తను. అయితే తను సైంటిస్ట్ అనమాట, బాబాయే. ఆల్రెడీ అంటే నాకు శ్రీనివాస కళ్యాణం ఫోటో ఫ్రేమ్ ఇచ్చింది కదా, ఆ బాబాయే చిన్న మామ అనమాట. అంటే ఎక్కువగా మామలు అనేసరికి నాకు కూడా మామ అని అలవాటు అయిపోయింది. వీళ్ళిద్దరూ మా అత్త వాళ్ళ అమ్మ పిన్ని. ఇంకా వీళ్ళెవరో మీ అందరికీ తెలుసు, చిన్నూస్ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ. మా చిన్నగాడు చూసిరా, వాళ్ళు ముగ్గురు సింక్లో ఉన్నారు, మళ్ళీ నాన్ సింక్ అయిపోయాడు మా చిన్నగాడు. అంటే మా చిన్న ఆడపడుచు ఫ్యామిలీ అది. ఇంకా వీళ్ళు పెళ్ళికూతురు వాళ్ళ డాడీ సైడ్, పెళ్ళికూతురు వాళ్ళ పెద్ద నాన్న ఫ్యామిలీ ఇది. ఇంకా ఎల్లో శారీ కట్టుకొని లాంగ్ హెయిర్తో ఉందా తనే దీపు, మా అంటే పెళ్ళికూతురు వాళ్ళ చెల్లె. మొత్తం రుద్దుతూనే ఉంది. అయితే ఇక్కడ నేను ఒక ఐడియా ఇచ్చిన, మనం అందరం ఫొటోస్ ఇట్లా హల్దీ పూసుకొని హ్యాండ్స్ ఇట్లా పెడతామనేసరికి నేను ఎట్లా చెప్తే అట్లా వింటారు, నాకు మంచిగా అనిపించింది. అయితే అందరికీ ఇంకా చేతులకి పూసుకోమని చెప్పి హల్దీ ఇస్తున్నా నేను. సరే ఇక్కడ బాగానే ఉంది, అందరం బాగానే ఫొటోస్ దిగినాం. నిజంగా అంటే కొంతమందే ఉండే, మేమేమనుకున్నామంటే ఓన్లీ గర్ల్స్ మేము అనుకున్నాం. కాకపోతే ఇంకా అందరు యాడ్ అయ్యేసరికి చాలా మంచిగా వచ్చింది వీడియో అయితే. ఇంక ఇక్కడ వీడియో మా ఆయన తీస్తుండు, నన్నే ఫోకస్ చేస్తుండు. ఆయన అటు పోయి నన్నే తీస్తుండు. అయినా ఎంతైనా నిజం చెప్పాలంటే ఆడవాళ్ళేమో ఇంటి నుంచి చీరలు కట్టుకొని రావాలి, మగవాళ్ళకేమో హల్దీ అవుట్ఫిట్ తీసుకొస్తారు. అంటే అక్కడే ఫ్రీగా దొరికేస్తాయి వాళ్ళకి. నాకైతే వాళ్ళని చూస్తుంటే కొంచెం మద అనిపిస్తుంటుంది. అంటే అబ్బాయిలకి ఎక్కడైనా ఫ్రీయే, వాళ్ళకి ఓన్లీ డ్రెస్ వేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఆడవాళ్ళకైతే చీరలు కొనాలి అని అంటే ఎక్కువ పైసలు అవుతుంది అనుకుంటారో ఏమో. ఎక్కడ హల్దీకి పోయినా అబ్బాయిలకు మాత్రమే తీసుకొస్తారు, అమ్మాయిలకు తీసుకురావచ్చు కదా. ఏమంటారు మీరే చెప్పండి, నిజమా అబద్ధమా? ఇప్పటి నుంచి మీరు ఎవరైనా సరే పెళ్ళిళ్ళు చేస్తే మాత్రం హల్దీకి అమ్మాయిలకి శారీస్ తీసుకురండి, అబ్బాయిలకి కుర్తాలు తీసుకురండి, అయిపోతుంది.
నాదైతే ఒకటే అంటే హ్యాండ్స్ చూపించే ఐడియా, ఇది మాత్రం నాది కాదు. అంటే ఇల్లు కట్టాలి, ఆ ఇంట్లో మౌనిక ఉండాలి, అంటే పెళ్లి కూతురు ఉండాలి అనేసి అన్నారు. అయితే మేము ఏదో చేస్తున్నాం కానీ ముఖాలన్నీ కట్ అయిపోతున్నాయి. దాని తర్వాత ఇక్కడ కొంచెం ఏదో అట్లా 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 కొన్ని మాకు వచ్చినట్టు మేము చేస్తున్నాం. ఇంకా ఇదంతా చేస్తూ ఉంటే అందరు కవర్ చేసేసారు తనకి, పెళ్లి కూతురికి ఫేస్ మీద సరిగా లైటింగ్ వస్తలేదంటే ఇంకా మా చిన్నత్త కొడుకు ఇక్కడ లైట్ పట్టుకొని ఒకటే సిగ్గుపడతా ఉండే ఆయనకు తీస్తుంటే వీడియో. ఫైనల్గా అయితే మేమందరం మస్తు ఎంజాయ్ చేసినాం అందరం. అంటే మనము అందరం ఒక సింక్లో ఉంటే, ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు అందరం ఒక సింక్లో ఉండి అంటే అందరిది సేమ్ వైబ్, నిజంగా అది వేరే లెవెల్ తెలుసా. అంటే ఒక్కరు అనుకున్నారంటే ఓకే ఫాలో అయిపోదాం అంటే మంచిగా అనిపిస్తుంది. కానీ ఒకరు అని నాకు నచ్చలేదు అట్లా చెయ్యను అని అంటే మస్తు బాధ అనిపిస్తుంది. అది సింక్లో కూడా ఉండదు అసలు, అది ఫంక్షన్ సక్సెస్ఫుల్ కూడా అవ్వదు. కాకపోతే ఇంకా మేము అందరం అనుకొని మస్తు ఎంజాయ్ చేసినాం. అసలు చెప్పలేదు కానీ ఈ వాసన అంటే నాన్ వెజ్ స్మెల్ చూసి అండ్ బగారా రైస్ ఇవంతా స్మెల్ వస్తుంటే అసలు ఎప్పుడెప్పుడు తినాలి అని ఆకలి అసలు ఎప్పుడూ వేయంది. ఈరోజు నాకు ఫుల్ ఆకలి అయింది, ఎప్పుడెప్పుడు తినాలి అని పెట్టండి అని నా నోటి నుంచి చెప్పినా కానీ సరే. ఇంకా దాంట్లో ఫస్ట్ ఆకలి అయింది, ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఆకలి అయింది. దాని తర్వాత ఇంకా హల్దీ ఈవెంట్ స్టార్ట్ అవ్వగానే ఆకలి చచ్చిపోయింది. మళ్ళీ ఇంకా ఎట్లాగో తినాలి కాబట్టి 10 o'clock 2 hours ఎంజాయ్ చేసి అంటే 7 o'clock ఆకలి అయింది. నేను ఎప్పుడైనా సరే నైట్ టైంలో 7 వరకు తినేస్తాను. అయితే ఆకలి అయింది. ఇంకా ఈ స్మెల్ చూసేసరికి ఒక 1 hour నా కడుపులో పేగులు అంటే ఎలుకలు పరిగెత్తడం స్టార్ట్ చేసినాయి, మామూలుగా పరిగెత్తలే. దాని తర్వాత ఇంకా 10 o'clock అన్నం అయితే తినేసినాం. కొంచెం ఎక్కువ వేసుకున్నాం, ఇంకా తినాలి అలసిపోయినా కాబట్టి ఎక్కువ తింటే కొంచెం హాయిగా నిద్ర వస్తుంది. అందుకే ఇంకా నేను డైటింగ్ అన్నీ మానేసిన అనుకోండి. మళ్ళీ నేనేం డైట్ ఫాలో అవుతలేను, నేను మంచిగా తింటున్నా పండుకుంటున్నా. ఎందుకంటే అందరూ చాలా బక్కగా అయిపోయినావు, ఫేస్లో గ్లో తగ్గింది అనేసి అంటున్నారు కదా. అందుకే మంచిగా పుష్టిగా తిని మనం ఎంత కావాలంటే అంత ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, కానీ హ్యాపీగా తినాలి. మనం పుట్టింది ఎందుకు, మనం పని చేస్తుంది ఎందుకు, పైసలు సంపాదిస్తుంది దేనికి, తినడానికే కదా. అయితే షార్ట్ వీడియోలో ఒకరు కామెంట్ చేశారు, పైసలు ఖర్చు పెట్టాలంటే ప్రసన్నని చూసి నేర్చుకోవాలి అని చెప్పి. అసలు నేను ఏం ఖర్చు పెట్టినా నాకు అర్థం కాలే. కస్టమైజ్ డ్రెస్ చేసింది అని అంటే ఆ అక్క నాకు ఫ్రీగానే నేను ప్రమోషన్ చేస్తాను కాబట్టి నాకు కస్టమైజ్ చేసి ఇచ్చింది ఫ్రీగా. అండ్ కమ్మలు నా జుమ్గాలు ఇంట్లో ఉన్నాయే సెట్ చేసుకున్నా, గాజులు ఇంట్లో ఉన్నాయే సెట్ చేసుకున్నా, వాచ్ మా ఆయన ఇచ్చిన గిఫ్ట్. ఇంకేముంది, నేను ఇంకేమైనా ఖర్చు పెట్టినా, ఇంకా ఎందుకు ఖర్చు పెట్టినా అని అంటున్నారు. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా హల్దీ ఈవెంట్ అయితే మస్తు మంచిగా కంప్లీట్ అయిపోయింది. అంటే ఎంత సక్సెస్ఫుల్ అంటే అంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇంకా అందరూ సెండ్ ఆఫ్ అంటే ఇంకా చెప్పాలి కదా వెళ్తున్నాం అని చెప్పి. మళ్ళీ నెక్స్ట్ డేనే పెళ్ళి కాబట్టి ఇంకా వాళ్ళు నిజంగా ఈ ఫ్యామిలీ ఏంటంటే మస్తు మర్యాద ఇస్తుంది, ఎవరికి తక్కువ చేయదు, అంత మంచిగా మాట్లాడతారు. మస్తు ఎంజాయ్ చేసినాం తెలుసా మేము. ఇగో మిస్ పెళ్లి కూతురు ఇంకా సిగ్గుపడుతూనే ఉంది. అత్తమ్మ కూడా తాగింది. బాయ్. అన్నయ్య 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 వీడియోలు వస్తావు, అన్నయ్య వీడియోలు వస్తావు. రేణుక అన్నయ్య తాగినా నిన్నే తెలిసిపోతుంది అన్నయ్య. అయ్యో అన్నయ్య
వీళ్ళిద్దరు అత్త కోడలు అంటే ఎవరైనా నమ్ముతారా? వీళ్ళిద్దరు అక్క చెల్లెలా? ఏ యంగ్ లేడీ హల్దీ చీర ఇంకిప్పలే ఫ్రెండ్స్. ఓ వెరీ నైస్, అట్లే ఉండాలి అత్త కోడలు అంటే. సరే బాయ్ 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 బాయ్. మా అత్త ఏడుకోపోయింది.